పిలవగానే వచ్చి ఓపిగ్గా మా ఎంక్వైరీకి సహకరించారు. మళ్ళీ ఏమన్నా అవసరమైతే కబురు చేస్తాను. త్వరలోనే ఆ నేరస్తుని పట్టుకునే బాధ్యత నాది. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది కదా రాజ్ అని, 2 times వాడే ఆ అమ్మాయిని కాపాడాడు అంటే వాడి మీద కూడా నాకెందుకో అనుమానంగా ఉంది. అన్నయ్య, ఏంటమ్మా? ఏంటన్నయ్య అలా ఉన్నావు? ఏసీపీ ఆఫీస్లో జరిగిన దాని గురించి ఫీల్ అవుతున్నావా? ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటానమ్మా? ఆ ఏసీపీని చూసావా? తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఏదో జరిగిపోయింది, మనకి లేని బాధ వాళ్ళకేంటి? అసలు ఈ గొడవలన్నీ వద్దనేగా కేసు వద్దనుకున్నాం. మనం వద్దనుకున్నా ఆ ఏసీపీ గారు వదిలేలా లేరు కదన్నయ్యా. అయినా ఆయన చెప్పింది కూడా కరెక్టే కదా. మనం అనుకున్నట్టు అదేదో డబ్బు కోసమో బంగారం కోసమో జరిగిన సంఘటన కాదు. ఎవరో కావాలనే వదిలిని చంపాలని ప్రయత్నించారు. మనం అలా వదిలేస్తే మరోసారి వదిలి మీద అలాంటి ప్రయత్నం జరగదని నమ్మకమేముంది? అందుకని మనల్ని స్టేషన్కి పిలిచి అవమానిస్తారా? ఇందులో అవమానమేముందన్నయ్యా? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అవమానం కాకపోతే ఏంటమ్మా? నేనేదో మీ వదిని చంపాలని ప్రయత్నించినట్టు వాళ్ళ ప్రశ్నలు వేయటమేంటి? వాడెవడో హంతకుడు వాడిన కోటు నాకు వేయటమేంటి? అన్నయ్యా, అది మనం అవమానంగా ఫీల్ అయితే ఎలా? మనకి మరోసారి అటువంటి పరిస్థితి రాకూడదనే వాళ్ళలా చేశారు. నీకా డ్రెస్ వేయడం ఏంటి అంటే పోలీసులు కదన్నయ్యా, అందర్నీ అనుమానిస్తారు. సరే, పోలీసులు కాబట్టి వాళ్ళు అనుమానించారు. మరి మీ వదినేంటమ్మా నిజంగా నేనే హంతకుండానట్టు వాళ్ళ ముందు అలా అరిచి గోల్ చేసింది? వదినింకా ఆ రోజు జరిగిన సంఘటనలో నుంచి బయటికి రాలేదు. తనింకా ఆ షాకులోనే ఉంది. అందుకే ఆ డ్రెస్ చూడగానే ఆ డ్రెస్ లో ఉంది నువ్వే అన్న విషయం మర్చిపోయి అలా అరిచేసింది. తనలా అరవటం వల్ల ఆ ఏసీపీ నన్ను ఇంకా ఎక్కువ అనుమానిస్తున్నాడు. అన్నయ్య, వదిన్ నిన్ను అనుమానిస్తే నువ్వు బాధపడాలి. దాని గురించి టెన్షన్ పడ్డవేంటి? అసలు దీనంతటికీ కారణం ఆ రోజు వదిన మీద దాడి చేసిన వ్యక్తి. వాడు దొరికితే సమస్యలన్నీ తీరిపోతాయి. నువ్వు ప్రశాంతంగా ఉండు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. చంపాలనుకున్నది నేనే అయితే నేనెలా ప్రశాంతంగా ఉంటానే? ఆ ఏసీపీ గాడు అడ్డుపడకపోతే ఈ పాటికి మీ ఇద్దరి శవాలు తేలేవి. హాయ్ సార్. హాయ్. నా పేరు వైజయంతి. మనుషులు మనస్తత్వాలు అనే ప్రోగ్రాం గురించి మీ ఇంటర్వ్యూ కోసం ఫోన్ చేసింది నేనే. ఓకే ఓకే. నా నెంబర్ మీకెలా తెలిసింది? ప్రోగ్రాం కోసం అన్ని సెల్ కంపెనీల నుంచి కొన్ని ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేశాం. ఓకే, చెప్పండి. నా నుంచి ఏ వివరాలు కావాలి? గత 10-15 సంవత్సరాలుగా మనుషులు వాళ్ల మనస్తత్వాల్లో చాలా మార్పులొచ్చాయి. అది ఎందుకు అన్న దాని గురించే ఈ ఇంటర్వ్యూ. బై ద బై, మీ పేరు? రాజ్ కుమార్. ఏం చదువుకున్నారు? బిఎస్సి. ఏం చేస్తుంటారు? ప్రస్తుతానికి ఒక ముఖ్యమైన పని మీద ఉన్నాను. ఓహో, ముఖ్యమైన పని అంటే శాలరీ బేస్డా? లేదు, పర్సనల్. అంటే జాబ్ ఏం లేదా? లేదు. మరి ఇన్కమ్ ఎలాగా? నా సోర్సెస్ నాకున్నాయి. అంటే వర్క్ లేకపోయినా బతకగలరన్నమాట. ఎస్. ఓ, మీ అలవాట్లు?
చెప్పుకోదగిన అలవాట్లేమీ లేవు. మనిషి అన్న తర్వాత ఏదో ఒక అలవాటు లేకుండా ఉండదు కదా. అలవాటంటే ఎక్కువగా తిరగడం ఇష్టపడతాను. వాట్? ఓకే ఓకే. ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు? ఇలాగే తిరుగుతుండేవాణ్ణి. సో లైఫ్లో పెద్ద గోల్స్ ఏం లేవన్నమాట. ప్రస్తుతానికైతే ఒకటుంది. ఏంటది? చెప్పేది కాదులేండి. ఓకే. మీకు కోపం వస్తుందా? అందరిలాగే నాకు వస్తుంది. అలా ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? ఏం చేస్తామండి, తిట్టుకుని వదిలేస్తా. ఇది మనస్తత్వానికి సంబంధించిన ప్రశ్న. దీనివల్ల మీకే ప్రాబ్లం రాదు. జస్ట్ మాకు అనాలిసిస్ చేయడానికి ఉపయోగపడుతుంది. బాగా కోపం వస్తే కంట్రోల్ చేసుకోలేను. పోనీ ఎదుటి మనిషిని చంపేయాలన్నంత కోపం వస్తుందా? చంపాలన్న ఆలోచన అయితే రాదు. ఓకే అండి. మీరుండేది ఇక్కడేనా లేక వేరే ఊరా? లేదు, నేనిక్కడే ఉంటాను. ఓకే. మీతో పాటు ఇంకా ఎవరెవరుంటారు? ఎవ్వరూ ఉండరు, నాతో నేనే ఉంటాను. ఓ ఓకే. అంటే మీకెవరూ లేరా? ఎవరూ లేరు. ఓకే అండి. అడగగానే అపాయింట్మెంట్ ఇచ్చారు, అన్ని వివరాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. బాయ్ అండి. బాయ్. పాప ఫోన్ చేస్తుందేంటో. హాయ్ నందిని. హాయ్. ఏంటి వాయిస్ అదోలా ఉంది? ఒకసారి వదిన మీద అటాక్ జరిగిందని చెప్పాను కదా. అవును. దాని గురించి ఏసీపీ గారు మమ్మల్ని పిలిపించి ఎంక్వైరీ చేశారు. మిమ్మల్ని ఎంక్వైరీ చేశారా? ఏమని అడిగారు? ఎలా జరిగింది, మనిషిని చూశారా, గుర్తుపట్టగలరా అని వదిన్ని అన్నయ్యని అడిగారు. ఓ, వాళ్ళిద్దరిని ఎంక్వైరీ చేశారా? ఎలాగూ ఎంక్వైరీ చేస్తున్నారు కదా అని వదిన నా మీద జరిగిన అటాక్ గురించి కూడా చెప్పింది. ఎలా జరిగిందని నన్ను అడిగారు. జరిగింది చెప్పాను. ప్రాణాలకు తెగించి మీరు నన్ను ఎలా కాపాడారో కూడా చెప్పాను. ఎందుకైనా మంచిదని మీ నెంబర్ కూడా ఇచ్చాను. నా నెంబర్ ఇచ్చావా? నా నెంబర్ ఎందుకు ఇచ్చావు? తప్పే ఉంది, ఎంక్వైరీయే కదా. అయినా మీరెందుకలా టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ ఏముంది? నా నెంబర్ ఇవ్వడం ఎందుకా అని. నా ప్రాణాలను 1కి 2 సార్లు కాపాడారు కాబట్టి మీ మంచితనం గురించే చెప్పాను. నెంబర్ అడిగారు, ఇచ్చాను. ఇచ్చినందువల్ల నష్టమేముందిలే. కాకపోతే పోలీసులు కదా, ఎంక్వైరీలు అది ఇది అని నన్నెక్కడ పిలుస్తారో అని నా భయం. మీకు భయం ఎందుకు? నాకు మొదట్నుంచి పోలీసులంటే కొంచెం భయం. అవునా? ఆ విషయం తెలియక మీ నెంబర్ ఇచ్చేసానే. ఇప్పుడు ఎలా? వాళ్ళొకవేళ నన్ను పిలిస్తే తోడుగా నువ్వురా. వస్తావు కదా? అంటే మరి నేను ఇంట్లో వాళ్లకు ఓకే, మరింక ఆలోచన ఎందుకో? ఒంటరిగా బయటికంటే తోడుగా నేనుంటాగా నందిని. ఈ గొడవలో పడి మేడం గారు నన్ను మర్చిపోయినట్టున్నారు. మర్చిపోతే ఫోన్ ఎందుకు చేస్తాను? నిజమే కదూ? ఈ పోలీసులు ఎంక్వైరీలు చూస్తుంటే నాకు భయం వేస్తుంది. భయం ఎందుకు? తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. తప్పు చెయ్యకపోయినా
పోలీసులంటే మీకెలా భయమో నాకు అలాగే భయం. ఓ ఆ భయమా? సరే అయితే నేనింటికొస్తాను. కాసేపు మాట్లాడుకొని ఒకరికొకరు ధైర్యం చెప్పుకుందాం. ఓకేనా? అంటే రమ్మనేగా. వచ్చేస్తున్నా. బాయ్. నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఇది నన్ను కూడా బుక్ చేసిందిగా. ఎంక్వైరీ మొదలైందంటే నేను ఎవరు ఏంటి అని అన్ని వివరాలు రాబడతారు. మనుషులు మనస్తత్వాలు అనే ప్రోగ్రాం గురించి మీ ఇంటర్వ్యూ కోసం ఫోన్ చేసింది నేనే. అంటే ఇంతకుముందు నా దగ్గరకొచ్చి ప్రోగ్రాం పేరుతో నా వివరాలన్నీ అడిగి తెలుసుకుంది పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన మనిషి అయి ఉంటుంది. ఏంది మామ వీడి పరిస్థితి? ఏం అర్థమై సావట్లేదు. నాకు మాత్రం అర్థమవుతుందా? ఏదో చేస్తాడనుకుంటే వీడు పోలీసుల చుట్టూ స్టేషన్ చుట్టూ తిరగటమే సరిపోయింది. అసలు ఇదంతా ఆ తంత్రగడి వల్లే మావా. నీకొచ్చిన మంత్రాలు వాడి వాడిని వేసేరా అంటే అది కావాలి ఇది కావాలని చివరికి ఆ సత్యగాడితో వాళ్ళని వేయించేస్తాను అన్నాడు. ఏది చూస్తుంటే అడుదిరిగి ఇటుదిరిగి మనం లోపలేయించేలా ఉన్నాడు. మంచం మీద మల్లెపూలు తల్లి ఎదురు చూస్తుంటే మొగుడొచ్చి పెళ్ళాంతల్లో పేరు చూస్తూ కూర్చున్నాడంట. అట్టా ఉంది మన పరిస్థితి. మనం ఏదో ఉన్న ఆస్తి కోసం ఆశపడి వాళ్ళని అడ్డం తొలగించుకుంటే చాలు అనుకుంటే ఓ తంత్రగాడు మరకతలింగం అంటూ కొత్త ఆశలు రేపి మనల్ని అటు ఇటు కాకుండా చేస్తున్నాడు మావా. 6వ నెల దాన్ని చూసి 3వ నెలది నవ్విందని ఆ తంత్రగాడికి చెబితే మన పరిస్థితి అర్థం కావటం లేదు. పైగా వాళ్ళని వేసేశారా అని ఫోన్ ఒకటి. వాడికి మన ఆశకి అసలకే మోసం వచ్చేలా ఉందని అర్థం అవుతున్నట్లేదు. వాడికి అర్థమైనా కాకపోయినా వచ్చే నష్టమేమీ లేదు. నీ అల్లుడు ఆ విధంగా స్టేషన్ చుట్టూ తిరిగి ఏదో ఒకరోజు నోరు జారాడు అనుకో, లోపలేసి కుమ్మేది మనల్నేగా. అసలు దీనికి అంతటి కారణం నువ్వు కదా మావా. అల్లుడు హాయిగా మన తెప్పలేదో మనం పడుతుంటే వాడేదో పాతాళ భైరవలో మలయాళ మాంత్రికుడంటూ చెప్పి వాడిని నాకు తగిలించావు. వాడికి మనం ఉపయోగపడుతున్నాము, మనం వాడికి ఉపయోగపడుతున్నాము అర్థమై సావట్లేదు. ఉప్పులో ముంచినంత మాత్రాన చెరువు చేప ఉప్పు చేప అవుతుందా అని అంతా అయిపోయినాక ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం లే అల్లుడు. వాడు నా అధీనంలో ఉన్నాడు, నేను ఏది చెప్తే అది చేస్తాడు అన్నాడు. ఏది ఇప్పటిదాకా వాడు చేసింది ఏమీ లేదు. వాన్లో తడిచి ముద్దయ్యాక గొడుగు మర్చిపోయామని బాధపడితే ఎలా? బాధ కాక ఏం మిగిలింది మావా? ఇప్పుడు ఆ కేసు అడు తిరిగి ఇటు తిరిగి మనకి ఎక్కడ చుట్టుకుందో అని భయపడి చస్తున్నా. ఊరుకాలుడు, పైన తథాస్తు దేవతలుంటారు. నీ మాటలు నిజమైతే జైల్లో చెప్పకూడదు తినాల్సి వస్తుంది. రేగుపొడు దారా మగడ అంటే గంగిరేగి చెట్టు కింద గంప పెట్టుకొని కూర్చున్నాడంట. అట్టా అయింది కదా అల్లుడు మన పరిస్థితి. ఆ ఏసీపీ గాడు ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు, సత్యగాడు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. ఇద్దరూ కలిసి మనల్ని ఎక్కడ ఇరికిస్తారోనని టెన్షన్తో చచ్చిపోతున్నాను మావా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వచ్చావా? వెళ్ళిన పని ఏమైంది? టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను సార్. గుడ్, లెట్ మీ సీ. ఓ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, బ్లడ్ గ్రూప్ తప్ప అన్ని డీటెయిల్స్ తీసుకున్నట్టున్నావు? అవును సార్, ఛానల్లో ప్రోగ్రాం పేరు చెప్పి అతన్ని కలిశాను. గుడ్. నీకెలా అనిపించాడు? అంటే అతన్ని పెద్దగా అనుమానించాల్సిన అవసరం లేదనిపించింది సార్.
అవునా? ఎస్ సార్. మనిషిలో కనింగ్నెస్ కానీ క్రుయాలిటీ కానీ కనిపించలేదు సార్. మరి అలాంటప్పుడు నందిని అనే అమ్మాయి మీద మర్డర్ అటెంప్ట్స్ జరిగిన 2 సార్లు అతను అక్కడే ఎందుకున్నాడు? అంతకు ముందు ఆ అమ్మాయి అతనికి పరిచయం లేదు. బట్ అర్ధరాత్రి ఆ టైంలో అక్కడ అలాంటి ఇన్సిడెంట్ జరగబోతున్నట్టు తెలిసొచ్చినట్టు అతనొచ్చాడు. అంటే ఆ ఒక్క విషయంలోనే అతన్ని అనుమానించాల్సొస్తుంది. నో సార్, అతను అంతగా అనుమానించాల్సిన వ్యక్తిగా నాకు అనిపించలేదు సార్. నువ్వు చెప్పావంటే కరెక్టే అయ్యుంటుంది. బట్ నా మైండ్లోంచి కూడా అతని మీదున్న అనుమానం పోవాలి కదా. సో అతనితో నేను కూడా ఒకసారి మాట్లాడతాను. వాడినొచ్చి కలవమని చెప్పు. అలాగే సార్. నువ్వు ఛానల్ పర్సన్ అని చెప్పావు, సరే. మరి నన్నేం చెప్పమంటావు? అతని డీటెయిల్స్ అన్నీ మనకి తెలిసే కాబట్టి ఇంకా అతని దగ్గర మన ఐడెంటిటీ దాచాల్సిన అవసరం ఏముంది సార్? విషయం చెప్పి మిమ్మల్ని కలవమంటాను. నైస్. అవును, సావిత్రి మీద మర్డర్ అటెంప్ట్ జరిగిన ప్లేస్లో సీసీటీవీ ఫుటేజ్ తెప్పించమన్నాను. ఏమైంది? తెప్పించాను సార్. మరి చూపించవా? 1 minute సార్. హలో మిస్టర్ సత్య. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? మీ మిస్సెస్ మీద అటాక్ చేసిన హంతకుడెవరో తెలిసింది. ఎవరు సార్? ఎవడు వాడు? ఎవరై ఉంటారని మీరు అనుకుంటున్నారు? నాకెలా తెలుస్తుంది సార్? మొత్తానికి ఎవరినో పట్టుకున్నట్టున్నారు కదా. ఇంకా పట్టుకోలేదు, ఇప్పుడు పట్టుకోవాలి. మరి పట్టుకోవాల్సిన వ్యక్తిని వదిలేసి ఇక్కడికి వచ్చారేంటి సార్? ఆ క్రిమినల్ ఈ ఇంట్లోనే ఉన్నాడు. మా ఇంట్లోనా? మా ఇంట్లో ఎవరు? మా ఇంట్లో అలాంటి వాళ్ళు ఎవరు లేరు సార్. షట్ అప్. ఏమీ తెలియనట్లు నటించినంత మాత్రాన ఏం తెలుసుకోలేననుకున్నావా? నీ భార్యని గుడికి తీసుకెళ్ళి కార్లో డీజిల్ అయిపోయింది అన్న సాకుతో కార్ని వాంటెడ్గా అక్కడ ఆపి గెటప్ చేంజ్ చేసుకుని నీ భార్యని చంపాలని చూసింది నువ్వే. నో సార్, నేను నా భార్యను చంపాలనుకోవడం ఏంటి? తనంటే నాకెంత ప్రేమో తన్నే అడగండి. అవును సార్, ఆయన అలాంటి మనిషి కాదు. నా భర్త నా ప్రాణాలు తీయాలని చూడటం ఏంటి? సార్, మీరేదో పొరపాటు పడుతున్నారు. మా అన్నయ్య అలాంటి మనిషి కాదు. ఇదే ఈ నమ్మకమే ఇన్ని రోజులు ఎవరికీ అతని మీద అనుమానం రాకుండా చేసింది. ఎస్సీపీ గారు, నిజంగా నాకేం తెలీదు.
ఆధారాలు లేకుండా రాలేదు మిస్టర్. సీసీటీవీ ఫుటేజ్లో నీ భార్య మీద హత్యా ప్రయత్నం చేసింది నువ్వే అని విజువల్గా క్లియర్ విట్నెస్ ఉంది. చూడు. మేజర్ ధర్మకు మీకు ఏంటి సంబంధం? కమ్ ఆన్ టెల్ మీ.